సర్వనందాయమైన దేవాలయం నమస్కారం చేస్తున్నాము. ఈ రారాజుకు మండపంలో ప్రభా నేను మేమందరం క్షణమాటలకు ప్రభా ఈ యొక్క తైలాభిషేకంలో ఆచరిస్తుండగా నేను ఏ తండ్రి గారి ఆత్మను ప్రభా మీరును పరిశుద్ధులను ఈ స్థానంలో నీకు మహిమకరంగా మాకు నీవే జరిగించమని సూర్యులను కూడా దీవించి ఆయన ఆదరించి అంతమ వరకు కూడా దాసును బలపరచండి, ఆయన నన్ను బలపరచండి, కార్యములు చేయండి. ఆయన మీ యొక్క ఉపవాసములు జరిగించినప్పుడు ఆయన అలాగే నీ మాటలు చెప్పడానికి ప్రభా నీకు చూపించి నేను చేయడం సహాయం అందించమని ప్రభా రావాల్సిన వారిని భర్తలు వచ్చిన వారిని ఆయన మీరే గొప్ప ఆశీర్వాదం మేలు చేసి కార్యక్రమం Yesu Prabhu
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో ఈ స్థలమంతా నిండి ఉన్నది. ఆమేన్. దేవా నా కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. ఆమేన్. దైవ లక్షణాలు, స్థితులు, సైన్యాలు, ప్రాణ ప్రార్థనలు, సమర్పణ ప్రార్థనలు జరిగించుకుందాం. దేవ నీవు ఆది వ్యక్తివే, నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు కనుక నీకు వందనం. దేవ నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులకు కళ్ళకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రం. దేవ నీవు జ్ఞానమైన అందుచేత దేవలోకులకు మనుషులకు దేవరాజులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానమునకు అనేక మర్మములు తెలియచున్నావు. ఆ జ్ఞానమునకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. దేవ నీవు ప్రేమమైనావు కనుక దేవరాజు ప్రధానిగా ప్రేమించుకుంటున్నావు. అలాగునని మనుషులు కూడా ఒకరైనప్పుడు ప్రేమించుకుంటున్నారు కనుక నీకు స్తుతులు. దేవ నీవు న్యాయమైన కనుక నీవు క్షమించేవాడు. అయినప్పటికీ తప్పు చేసిన వారు శిక్షించి క్షమించేవాడు కనుక నీకు ప్రణతులు. సాతానా సూత్రాలు చెప్పుకుందాం. నాకు చెప్పండి. ఓ సాతానా, మా ప్రభు నిన్ను చూచి సాతానా నా వెనుకకు కొమ్మని కసిరినాడు. వెంటనే పారిపోయినావు. వెనుకకు చూడకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే మా ప్రభు అన్న మాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవాల్సిందే. నీవు మా ప్రభు యొక్క సెలవు మీద వచ్చినప్పటికీ మా సెలవు మీద పారిపోవలసిందే. పంచపత్రిక సాధన నీవంటే నాకు ఇష్టం లేదు కనుక నీకు ప్రత్యేక పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. ఓ సాతానా, నీతో కొందరు అనేకమైన పనులు కల్పించుకుని పనులలోనే పడిపోయి ఈదులాడుకుంటూ ప్రభు యొక్క రాకడను మర్చిపోదు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూస్తూ సిద్ధపడిన వారిని తీసుకుని పోవును. పనులు ముగించుకుని తేరు చూసినప్పటికీ రాకడ వచ్చి
వెళ్ళిపోను, వెళ్ళిపోవడం కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని మన మాటలతోనే కాలం గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకోలేరు. మేమట్లు లోక పనులలో మునిగి ఈ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేయమని నమ్మి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. రాకడ మేఘం సమర్పణ ప్రార్థన చెప్పుకుందాం. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగజేసిన తండ్రి, నా ప్రియుడైన తండ్రి, నా దేవ, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకనేక నమస్కారం తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక ఈ కుమారుని మూలముగా కూడా నన్ను ఈ బిడ్డగా ఏర్పరచు ఉన్నందులకై నీకనేక నమస్కారములు. అనాది దేవా, అనంత దేవా, ఉన్న దేవా, సృష్టింపబడకుండా ఉన్న దేవా, ఈ నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు. అనంత దేవా, నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడు కనుక నీకు స్తోత్రము. నీవు ఎల్లప్పుడూ ఉండువాడు కనుక నీకు అనంత స్తోత్రములు. నావన్నీ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం 1 చదువుతున్నాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చి అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవుడు, నీ కృప కలిగిన ఉన్నతమైన నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నైనా ఇదిగో ప్రభువా, ఈ ఉపవాస కోరికలు మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రములు. ఈ ఉపవాస కోరికలు ఇంతవరకు మాటలలో స్థుతుల ద్వారా వాక్యముల నీవేమో మమ్మల్ని నడిపించి ఉన్న విధానం కొరకు నీకు స్తోత్రములు. ఈ సమయమానది నీ పరిశుద్ధ గ్రంథములను దాచబడిన భాగమైన సంగతులను నీవేమో
బాబా మాట్లాడుతున్నారా నీ బాబా నీ మాటలను నీవేదైన వారితో మాట్లాడు వాక్యమైన యేసునామమున నా వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన పాద సాన్నిధ్యమునందు వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని ఆశీర్వాదములు దీవెనలు మనందరినీ కుమరింపచేయునుగా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు కనబడుతున్నాడు. ఈ దావీదు గొర్రెలు మేపుకునేటువంటి వాడు. తన అన్నలైనటువంటి వారందరికీ కూడా మంచి పనిని అనగా యుద్ధమును చేయడానికి వారు నేర్పరికరము కలిగిన వారు. అయితే చివరి వాడైనటువంటి దావీదును మాత్రము ఈ యొక్క గొర్రెలు మేపడానికి తన తండ్రి నియమించినట్లుగా మనము చూస్తున్నాం. అలానే నేను విశ్వాసులారా, ఈ గొర్రెలు మేపుకొనిస్తున్నటువంటి దావీదు గొర్రెలను మేపుచు ఆ గొర్రెలు మేయించున్నటువంటి సమయములో ఈ దావీదు ఖాళీ ఉన్నటువంటి సమయములో ఆయన వీణ వాయించుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడ. ప్రతిరోజు కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యందు విశ్వాసము కలిగి సాగిపోతూ ఉండేవారు. అయితే ఇలాగ జరుగుతూ ఉన్నది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే అభిషేకము పొందినటువంటి సౌలు దేవుని యొక్క కృప నుండి తప్పిపోయినాడు. తప్పిపోయినటువంటి యొక్క సౌలు ఎప్పుడైతే దేవుని కృప నుండి తప్పిపోయి ఉన్నాడో వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, ఇదిగో నీవు వెళ్ళి ఆయనను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని నీవు అభిషేకించు అని చెప్పి దేవుడు సమూయేలుతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ ఈ యొక్క యెషయి కుమారులైన వారందరినీ కూడా ఆయన పిలిపించుతూ ఉన్నాడు. ఈ యొక్క దావీదు చివరి వాడే కానీ దావీదుకు ముందున్నటువంటి వారందరినీ కూడా పిలిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక్కొక్కరిని పిలిపించుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని పిలిపించి ఈ వీడైనా అని చెప్పి సమూయేలుకు కనపరుచు ఉండగా ఈ యొక్క యెషయేమో సమూయేలును అడుగుతుండగా సమూయేలేమో దేవుని అడుగుతూ ఉన్నాడు. యెషయా ఎవరిని అడుగుతున్నాడమ్మా? సమూయేలును అడుగుతున్నాడు. సమూయేలు ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు. నాయనా, నీవు ఏర్పాటు చేసుకున్నవాడు ఈయనైనా ఇతనైనా అని చెప్పి అడుగుతుండగా దేవుడు అందరినీ కూడా త్రోసిపుచ్చాడు. చివరగా ప్రభు ఈ యొక్క సమూయేలుతో ఒక మాట చెప్పుతూ ఉన్నాడు. ఏమిటి మనం గమనించినట్లయితే 7వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 16వ వచనం 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుని స్తోత్రం. మనుషులైన వారు దేని లక్ష్య పెడతారమ్మా?
ఆ మనుషులు దేన్ని లక్ష్య పెడుతూ ఉన్నారంటే మనుషుల యొక్క రూపము, పై రూపమును లక్ష్య పెడుతూ ఉన్నారు. పై రూపమును చూసి చాలా మంది మోసపోతూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఈ దినాల్లో చాలా మంది సుందరమైన వారిని కోరుకుంటూ ఉన్నారు, అలానే అందమైన వారిని కోరుకుంటూ ఉన్నారు, అలానే తెల్లని వారిని కోరుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అన్నారు. అతని ఎత్తును గాని అతని రూపమును గాని నీవు లక్ష్య పెట్టవద్దు. లక్ష్య పెట్టకుమి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. కనుక మనుషులైన వారికి ఏం కావాలి? పై రూపం కావాలి. మనుషులైన వారికి పై రూపము అందంగా కనబడాలి. కానీ దేవుడికి మాత్రం ఏం కావాలి? అంతరంగ రూపము కావాలి. అంతరంగము సిద్ధపడి ఉండాలి. కనుక అక్కడ దేవుడు అంటున్నాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. మనుషులైన వారు పై రూపముని లక్ష్య పెడుతూ ఉంటారు, కానీ దేవుడు మాత్రము హృదయమును లక్ష్య పెడుతూ ఉన్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, హృదయాంతరంగములను పరిశోధించేవాడు దేవుడు. కనుక దేవుడు మన యొక్క హృదయమును, మన యొక్క అంతరంగమును మాత్రమే లక్ష్య పెడుతున్నాడు. కానీ మనుషులైన వారైతే ఈ యొక్క పై రూపమును లక్ష్య పెడుతున్నారు. పైకి అందంగా కనబడితే చాలా, వాడి అంతరంగం ఎలా ఉన్నా పర్వాలేదు. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఈ యొక్క యెషయా కుమారులైన వారందరినీ తీసుకొని వచ్చారు, కానీ ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదు. అందరినీ కూడా వీరు కాదు అని చెప్పి అందరినీ త్రోసివేస్తూ ఉన్నాడు. త్రోసివేస్తూ ఉన్నటువంటి సమయములో అక్కడ ఈ యొక్క సమూయేలు అంటూ ఉన్నాడు, వీరేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు వెంటనే ఈ యొక్క ఆ యెషయా అంటూ ఉన్నాడు. చూడండి 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుమని అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. దేవుని స్తోత్రం. చూసారా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఆ చివరి వాడు ఉన్నాడు. వాడు గొర్రెలు మేపుకొనిస్తున్నాడు, అయితే వాడు వీరిలో లెక్కలేని వాడు. ఏంటమ్మా? లెక్కలేని వాడు. చూసారా, ఈ యొక్క తండ్రి అలానే అన్నలు వీరందరూ కూడా ఈ యొక్క దావీదుని ఏం చేశారు? లెక్కలోనే తీసివేశారు. ఆయన లెక్కలో వేయట్లే. ఎందుకు? చివరి వాడు ఎందుకు పనికిరాడని చెప్పి ఆయన ఏం చేశారంటే గొర్రెలు మేపడానికి వదిలేశారన్నమాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే గొర్రెలు మేపే వాళ్ళని మనం అనేక మందిని చూస్తున్నాం. మొదట ఎవరున్నారు? మోషే గారిని చూస్తున్నాం. మోషే గారు ఈ యొక్క గొర్రెలను మేపుకొనడం ద్వారా ఆయన గొప్ప వివేకమును సంపాదించుకున్నారు. ఏం సంపాదించుకున్నారమ్మా? వివేకం అనే వరమును ఈ గొర్రెల మేపుడు కొండ ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మొదటి 40 సంవత్సరములు ఆయన ఈ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన ఎంతో గొప్ప ఆశీర్వాదమును సంపాదించుకున్నాడు. రెండవదిగా ఆయన రాజవిద్యను నేర్చుకున్నాడు. రెండవ 40 దినములు మనం చూసినట్లయితే తన మామయ్య యిత్రో యొద్దకు వెళ్ళేసరికి ఆయన గొర్రెలను మేపుకొనుచున్నాడు. తన మామయ్య యిత్రో దగ్గర ఆయన వివేకమును సంపాదించుకున్నాడు. మూడవ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయుల వారిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే
తిన్నగా ఇశ్రాయేలీయుల వారిని నడిపించడానికి దేవుడు మోషేని పంపించవచ్చు కదా. కానీ ఆయన 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన రాజవిద్యలో నేర్చుకున్నాడు కనుక ఆయన పౌరుషము కలిగిన వాడు. ఆయనలో ఉన్నటువంటి పౌరుషము తగ్గవల్ల గనక, ఆయనలో వివేకము కావాలి గనక ఇప్పుడు 40 సంవత్సరముల గొర్రెల మేపుడుకుంట ద్వారా దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? వివేకమునిచ్చాడు. అలాగనే దేవుని విశ్వాసులారా మనకి కూడా అతి వివేకము కావాలంటే మనము కూడా దైవ సన్నిధిలో మనము గడిపే వారముగా ఉండాలి. అలానే రెండవదిగా మనం గమనించినట్లయితే దావీదును గొర్రె మేపుకునేవారుగా చూస్తున్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకైనా మంచి కాపరి కనుక మంచి కాపరి గొర్రెలు తన యొక్క మాటను వినును, తన యొక్క స్వరమును వినును. గనుక దేవుడు శ్వాసలారా ఆయన స్వరమును విన్నట్టు నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నా. కనుక ఇప్పుడు దావీదు యొక్క స్వరము ఎవరు వింటున్నారు? ఆయన మేపే గొర్రెలు వింటూ ఉన్నాయి. అలాగనే మనము కూడా యేసయ్య మేపేటువంటి గొర్రెలము. మనం ఇప్పుడు ఎవరి స్వరం వినాలి? యేసయ్య స్వరము వినాలంట. యేసన్న స్వరమాన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమాన్నా. ఆయన స్వరమును మనం వినేవారముగా ఉండాలి. కనుక దేవుడి విశ్వాసులారా మనం ఆయన స్వరమును విన్నట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నారు. అయితే ఈ గొర్రెల మీద కొలుస్తున్నటువంటి ఈ దావీదును ఈ యొక్క అన్నలందరూ కూడా ఏం చేశారు? పనికి రాని వాడు అని చెప్పి వదిలివేస్తారు. కానీ ఇప్పుడు ఈ దావీదు ఎవరికి పనికి వస్తున్నాడమ్మా? దేవునికి పనికి వస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ లోకములో కూడా పనికి రాని వాడు అని అనేక మంది మనం ఏం చేస్తున్నాం? వదిలివేస్తా ఉంటారు. వీడెందుకు పనికి రాను, వీడికి ఏ పని రాదు, వీడెందుకు పనికి రాడని చెప్పి వదిలేస్తా ఉంటారు. కానీ మనుషులకు పనికి రానటువంటి వారు ఎవరికి పనికొస్తారు? దేవునికి పనికొస్తారు. కనుక దేవుడి శ్వాసలారా అందుకని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని సెలవీయగా. దేవుడి స్తోత్రం. చూసారా? నేను కోరుకున్నవాడు ఇతడే. అయితే ఈయన కలిగి ఉన్నటువంటి గుణములేమిటి? ఈయన కలిగి ఉన్నటువంటి గుణములేమిటో మనం గమనించినట్లయితే ఈయన లోపలికి వచ్చేసరికి మొట్టమొదట దేవుడు కోరుకున్నవాడు. మొట్టమొదటి ఎవరమ్మా? దేవుడు కోరుకున్నవాడు దావీదు. మరి మనము కూడా దేవుడు కోరుకున్న పాత్రలముగా ఉండాలి. చాలా మంది మనుషులు కోరుకోవాలని కూడా చూస్తా ఉంటారు. ఏమా? మనుషులు కోరుకుంటే, మనుషులైన వారు కోరుకుంటే ఎంతవరకు? అంతవరకే. వారికి ఇష్టమన్నంతసేపు ఉంచుకుంటారు, కష్టమైతే ఏం చేస్తారు? తోలేస్తారు. కానీ దేవునికి ఇష్టమైన వాడు ఎన్నడూ కూడా ఖాళీ ఉండడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వాడిని దేవుడు గొప్ప పనినిచ్చి వాడుకుంటావట. ఏమా? కనుక ఈ దావీదు మొట్టమొదట గొర్రెలు మేపుకునేటువంటి దావీదు. రెండవదిగా చూసినట్లయితే దేవుడు కోరుకున్నటువంటి దావీదు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈయన ఎర్రని వాడు. ఎలా ఉన్నాడమ్మా? ఎర్రని వాడుగా కనబడుతున్నాడు. నాలుగవది చక్కని నేత్రములు కలవాడు. ఎటువంటి వాడమ్మా? చక్కని నేత్రములు కలిగిన వాడు.
చక్కని నేత్రాలు అంటే చూడటానికి చక్కని నేత్రాలు కాదు, దేవుణ్ణి చూడగలిగి ఆత్మీయ నేత్రం కలిగిన వాడ దేవుని స్తోత్రం. మరి మనము కూడా అటువంటి ఆత్మీయ నేత్రాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. ఈ లోకములో కళ్ళు కనపడటం లేదని, లేదా కళ్ళు మస్తుకులు వచ్చినవని చెప్పి కళాస్పటలకు వెళ్ళి వారు ఎలా చూడమంటే అలాగే చూస్తూ ఉంటారు. కళ్ళు అరుపుకండి, ఈ విషయంలో మీ కళ్ళలో ఉన్నటువంటి దోషం ఏంటో కనబడతాదని చెప్పి అందులో పెట్టినప్పుడు వెంటనే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. ఏమా మరి దేవుణ్ణి కళ్ళు ఆర్పకుండా ఆయన సన్నిధిలో చూడండి అంటే ఎవరన్నా చూస్తున్నారా? చెప్పండమ్మా, ఎవరో చూడలేరు. కనుక ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టండి అని అంటే ఎవరన్నా కనిపెడుతున్నారా? కానీ దావీదు మాత్రము గొర్రెల మేపుకొనొచ్చు ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే దేవుడి వైపు చూచాడు. ఎవరి వైపు చూచాడమ్మా? దేవుడి వైపు చూచాడు. కనుక దేవుడి విశ్వాసారా, మరి మనము కూడా దేవుడి వైపు చూసే వారముగా ఉన్నాము. కనుక ఈయన చక్కని నేత్రములు కలిగిన వాడు. 3, 4, 5వదిగా చూసినట్లయితే ఆయన సుందరమైన వాడుగా ఉండెను. దేవుడికి స్తోత్రం. చూసారా, ఎటువంటి వాడమ్మా? సుందరమైన వాడు అంటే అందమైన వాడు. ఈ అందమైన వాడిని తండ్రి, అన్నలు అందరూ వదిలేశారట. కానీ ఎవరికి కావాల్సి వచ్చింది? దేవుడికి కావాల్సి వచ్చింది. మరి మనము కూడా అందరూ వదిలేశారనుకోండి, ఏమా నువ్వెందుకు పనికిరావు, నువ్వే పనికి పనికిరావు, నువ్వేమన్నా పని చెబితే ఇదిగో ఏ పని చేసుకొని రావు, నీకెందుకు, నువ్వెందుకు, నీ బ్రతికెందుకు అని చెప్పి అందరూ కూడా వాడిని నెట్టివేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనికి రాని పాత్రలు ఎవరికి పనికి వస్తాయమ్మా? దేవునికి పనికి వస్తాయట. దేవుని స్తోత్రం. అందుకని చాలా మంది సేవకులైన వారికి ఇదిగోండి ఈ అబ్బాయి మా మాట వింటలేదు, మాస్టర్ గారు మీ కూడా తీసుకుపోండి అంట. అంటే మాట విన్న బిడ్డలందరూ కూడా బాధిని బిడ్డలంట, మాట వినే వారందరూ కూడా మీ బిడ్డలు. ఏమా అంతేనా? మాట విన్న వారందరూ ఎవరు బిడ్డలు? పాస్టర్ గారు బిడ్డలు. పాస్టర్ గారు తీసుకుపోండి, వీళ్ళు మాట వింటలేదు, నీ కూడా తీసుకుపోండి అంట. అంటే ఆయన పడేదేదో మీరు పడండి, మేము పాపైపోతాం అని చెప్పి వదిలేస్తాను. కానీ దేవుడికి విశ్వాసం. అటువంటి వారిని కోరుకునేది ఎవరు? దేవుడే కోరుకుంటారు. దేవుడి స్తోత్రం. కనుక దేవుడి విశ్వాసులారా, మనం గమనించినట్లయితే నేను ఒక అబ్బాయికి చెబుతూ ఉండేవాడు, ఏమా ఇదిగో నువ్వు మాతో ఉండవయ్యా పర్వాలేదని చెప్పి చెబుతూ ఉండేవాడు. కానీ వినేవాడు కాదు, చాలా మంది వినలేదు. కనుక ఎవరైతే దేవుని మాటను, ఆయన సేవకుల మాటను వింటాడో వారిని దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వస్తాడట. కనుక ఈ దావీదు ఎవరికి పనికి రాలేదు, అన్నలకు పనికి రాలేదు, తండ్రికి పనికి రాలేదు, చివరగా ఎవరికి పనికొచ్చాడు? దేవునికి పనికొచ్చాడు. కనుక మనం కూడా దేవునికి పనికి వచ్చే పాత్రలుగా ఉంటే ఇదిగో నిన్ను అందరూ వదిలివేసినా కానీ దేవుడు మాత్రము నిన్ను విడువడు. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని సెలవీయగా వెంటనే 13వ వచనము, సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇలాగన దేవుడు ఈ గుణములన్నీ కలిగి ఉన్నాడు కనుక చివరగా దేవుడు ఈయనకిచ్చింది ఏమిటంటే పరిశుద్ధాత్మను ఆయన మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన అభిషేకము పొందాడు. అభిషేకము పొందిన తర్వాత దేవుని ఆత్మను పొందుతున్నాడు. ఏమా కనుక దైవజన దేవదాసయ్య గారు కూడా మనకి తైలాభిషేక పండుగ అని ఏర్పాటు చేసి ఇచ్చారు. ఇది బైబిల్ విషయం వారికి మాత్రమే. ప్రతి విశ్వాసిని కూడా
అభిషేకించే అవకాశం బైబిల్ విషయంలోన ప్రతి విశ్వాసి అభిషేకం పొందుతూ ఉన్నారు. దేని ద్వారా? తైలాభిషేకం ద్వారా. ఇగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట ఏం చేశాడు? వానికి ఈ యొక్క దావీదుకు అభిషేకము చేస్తాడు. అభిషేకము చేయగానే తైలము ఆయన తల మీద పోయగానే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది కనుక ఇప్పుడు ఆయన అభిషేకము పొందాడు. అభిషేకము పొందిన వాడు చుట్టూ దేవుడు తన పరిశుద్ధ కంచెని ఉంచును అంట. దేవుని స్తోత్రం. కనుక మరి మా అభిషేకము ఎవరైతే పొందుతారో వారందరి మీద కూడా దేవుని ఆత్మను కుమ్మరింపజేస్తారు. రెండవదిగా ఆయన కంచెని, అంటే కంచె అనగా మనకి కాపుదల. మన గృహము చుట్టూ ప్రహారీ గోడ ఎలాగైతే ఉన్నదో అలాగనే మన చుట్టూ కూడా ఆయన ఏమి ఉంచుతున్నాడు? ఆయన కంచెని ఉంచుతూ ఉన్నాడు. కనుక దేవుడు స్తోత్రం. ఆయన కంచె మన దగ్గర ఉంటే మనకి ఏ హాని ఉండదు, ఏ బాధ ఉండదు. కనుక వాటన్నిటినీ భరించగలిగే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. కనుక ఈ యొక్క అందరూ విడిచినటువంటి దావీదు, అన్నలు విడిచినటువంటి దావీదు, తండ్రి విడిచినటువంటి దావీదు చివరికి ఎవరికి పనికి వచ్చాడంటే దేవునికి పనికి వచ్చే పాత్రగా ఉన్నాడు. అందుచేత ఆయన అభిషేకము చేస్తున్నారు. అలాంటి దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా దేవునికి పనికి వచ్చే పాత్రలుగా ఉండి అట్టి అభిషేకమును పొందగలిగేటువంటి ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. ఆమేన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా.
నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన ఇంతవరకు ఈ ఉపవాస కూటములో మాకు తోడేది మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకే స్తోత్రములు. ఉన్నటువంటి వర్తమానముల ప్రభా ఇవే మా హృదయంలో భద్రపరచాలి. నాయనకు ప్రభా యాజకులను అభిషేకించిన యేసయ్యా, అహరోను కుమారులను అభిషేకించావు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే యాకోబు ఎలాగైతే రాత్రి నిలబెట్టి ప్రభా దాని మీద తైలం పోసినప్పుడు నాయన దాన్ని అభిషేకింపబడి నాయన అప్పటి నుండి దాని పేరు బేతేలు అనగా దేవుని మందిరాన్ని దాని ఎదుర్కొంటున్నారని అలాగే నాయన అహరోను వాళ్ళను అభిషేకించిన యాజకులను అభిషేకించిన యేసయ్యను చేసుకోవాలి. అలానే దావీదు రాజును అభిషేకించిన యేసయ్యను చేసుకోవాలి. నాయనా నీవు మమ్మందరినీ కూడా నష్టమును సాక్షి ధైర్యమును శ్రద్ధ చేస్తున్నావు. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఎప్పుడైనా వారందరినీ కూడా మీరే పేరు పేరు చెప్పిన దీవించి ఆశ్రయించబడతారు. ఆయన వారిచ్చిన సాక్ష్యముల ద్వారా నీవే మహిమను పొందాలి ప్రభు. అయినా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయనా ఎవరైనా వారందరూ నాయన అభిషేకింపబడి ఆశీర్వదింపబడి నాయనా వారిని బట్టి నాయన వారి పిల్లలను వారి గృహములను వారి కలిగిన సమస్తమును కూడా ఇవి ఆశీర్వదించి బలపరిచి మహిమను పొందమని కూడా నడిపించి ప్రపంచం యేసునామ వేడుకొనుచున్న మా పరమ తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడగా నీ చిత్తాపరలో మనకు వచ్చాయి అపవాది క్రీడలపై మనకు వచ్చాయి అపవాది క్రీడలపై మనకు సంపూర్ణ విజయం అపవాది క్రీడకరం హల్లెలూయా 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీద మొదటి ఆశీర్వాదం అలాగే 40 దినములు ఉపవాసం చేస్తున్నాం. వెళ్ళిన వారందరూ ఆయన కృపతో నడిపించను గాక. ఆమేన్.